చాలా రోజుల నుంచి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి పనితీరు, ఆయన బిహేవ్ చేసే విధానం, నాయకులపైన ఏమాత్రం గౌరవం లేకుండా చాలా వరకు ఎంపీలు ఆ పార్టీ వదిలేసి ముఖ్య నాయకులందరూ కూడా అటు తెలుగుదేశంలోనూ ఇటు జనసేనలోనూ భారతీయ జనతా పార్టీలోనూ చేరారని మనం అందరం చూస్తున్నాం. ఇక్కడే కాదు, ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు పో, ఏ తాలూకాకు పో, ఏ మండలానికి పో, ఏ గ్రామానికి వెళ్ళు, ప్రతి చోట కూడా పార్టీ మారుతున్నారు. చాలా వరకు అయితే ఇంకా కొంతమంది, ఎందుకంటే కొంతమంది వేధించారు కాబట్టి మన తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ వారు పర్మిషన్ ఇవ్వట్ల. లేదంటే ఈ రోజుకి ఆ పార్టీ మొత్తం ఖాళీ. ఆ మిగిలేది ఎవరంటే, ఆ పార్టీలో మిగిలేది ఎవరంటే ఆ విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి తప్పితే ఇంకెవరు ఆ పార్టీలో మిగలరు. తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇట్లే ప్రజలకు వ్యతిరేకంగా పనులు చేసిన దానివల్ల ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోకుండా వారు కుటుంబ పాలన చేసిన దానివల్లనే ఆయన్ని ఈరోజు ప్రజలు గద్దె దించారు. 100 రోజుల్లో ఆ పార్టీ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్న ఒకటే, జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాల వల్ల, ప్రజల రక్తం తాగిన దాని వల్ల వారి కుటుంబంలో కూడా ఈరోజు చీకొట్టుకుంటున్నారు. కాబట్టి రేపు అధికారం ఈ కూటమి చేపట్టిన తర్వాత 100 గంటలు కూడా ఆ పార్టీ ఉండదు, ఏ మాత్రం అనుమానం లేదని చెప్పేసి ఈరోజు ఇక్కడ చెప్తున్నా. నిజంగా ఈరోజు మన రాజు గారికి ఆయన మాటలు చూశారు కదా, చాలా పౌరుషం వచ్చింది. రాజు గారిని ఒక్క సైడే చూశారు. నేను ఇన్ని రోజులు మంచిగా ఉన్నాను, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినప్పుడు నేను చూస్తూ ఊరుకోను, ఇంకొక రెండో పక్క రాజు గారిని చూస్తారంటే ఇప్పుడు కావాల్సింది ఈ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు రాజు గారు ఏదైతే చెప్పినారో అదే కావాలి. నేను కూడా అదే కోరుకుంటున్నా. మీకు ఇంకొక విషయం, ఇక్కడ రాజు గారికి నేను కూడా తోడుగా ఉంటాను. ఏ కార్యకర్తకు కానీ, ఏ నాయకుడికి కానీ ఈ కూటమిలో అన్యాయం జరిగిందంటే ఢిల్లీ నుంచి నాకు వైజాగ్ రావాలంటే 2 గంటలు, ఎయిర్పోర్ట్ నుంచి అర్ధ గంటలో మీ ముందు ఉంటాను. ఏ కార్యకర్త ఫోన్ చేసినా కూడా రాజు గారు చెప్తే వెంబడే ఇక్కడికి వస్తాను, మీ సమస్య తీరుస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ఈ చోడవరంలో ముఖ్యంగా మనకు అంత ముందు 1,80,000, 2 లక్షల ఓట్లు ఉంటే ఈసారి ఎలక్షన్లో ఓన్లీ 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు ఉండే ఓటర్లు 22,000 మంది కొత్తగా యాడ్ అయినారు. అంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు దాదాపు 50-60 వేల మంది ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. దాంట్లో 95% ఎవరికి ఉద్యోగాలు లేవు. వారికి ఉద్యోగాలు లేకుండా చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ఎందుకు అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలగంచిలో బ్యాండ్రిక్స్ వస్తే ఇక్కడికి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీస్ కాదు, ఉండే ఉద్యోగాలు పోయినాయి. జాబ్ క్యాలెండర్ అన్నాడు, యువతకు ఒక్క జాబ్ ఇవ్వాల. మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆయన భజన బృందం జాబు ఇవ్వకుండా వాళ్ళ జోబు నింపుకున్నారు. ఆ డబ్బులు ఏం చేస్తారో మనం చూసినాం. తమిళనాడులో శశికళ ఏ విధంగా డబ్బులు మొత్తం దోచుకొని ఈరోజు జైలు పాలైందో, ఇదే సేమ్ జగన్మోహన్ రెడ్డి ఇంతమంది యువతకు నష్టం కలిగించాడు కాబట్టి, రైతులకు నష్టం కలిగించాడు కాబట్టి, సామాన్య ప్రజలకు నష్టం కలిగించాడు కాబట్టి ఆ దేవుడు అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ దేవుడు మనతో ఉన్నాడు. ఇంతమందికి అన్యాయం చేసిన దేవుడు అతన్ని ఏమాత్రం క్షమించడు.
రాబోయే కాలంలో ఈ కూటమి అధికారంలోకి వస్తుంది. అలాగే ముచ్చటగా మూడోసారి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు. ఆయన ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. మీరు నాకు అంటే కమలం గుర్తుకు ఓటేసి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే మీరు ఇచ్చేది పార్లమెంట్ మెంబర్ అయితే నేను మీకోసం ఇంకొక పదవి తెచ్చుకొని ఈ ప్రాంతానికి మంచి మేలు చేసి ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి, అలాగే ఈ ప్రాంతంలో ఎక్కువ చెరుకు పండుతుంది, చక్కెర ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి. ఈ ప్రభుత్వానికి కొంచెమన్నా జ్ఞానం ఉంటే ఇథనాల్ ప్లాంట్లు పెడితే ఎంత కావాలంటే అంత చెరుకు రైతులు పండించేంత కూడా ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ తీసుకోవచ్చు. ఆ ఇథనాల్ ప్లాంట్లు వచ్చేదానికి నేను మొదట 6 నెలల్లోనే కృషి చేసి ఇక్కడ చెరుకు రైతులను ఆదుకుంటాం, వారికి మద్దతు ధర కూడా ఇచ్చే విధంగా చేస్తానని చెప్పేసి, నేను ఎలాంటి వాడిని ఏ విధంగా చేస్తానని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికన్నా గంటా శ్రీనివాసరావు గారికి, ఎందుకంటే మాకు దాదాపు 25-30 సంవత్సరాల స్నేహం. ఆయన 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను చూస్తున్నా సెక్రటరియట్ లో ఎప్పుడు చూసినా ఇంత పెద్ద కట్ట ఫైల్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఏమయ్యా రాజు గారు ఎందుకు ఇంత ఫైల్స్ అంటే, సార్ మా ప్రాంతం వెనుకబడింది, మా ప్రాంత ప్రజలకు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా మందికి అప్పుడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చాలా మందికి ఇవ్వాలి, ఈ బ్రిడ్జి కావాలి, ఆ రోడ్డు కావాలి, ఈ హాస్పిటల్ కావాలి, ఆ స్కూల్ కావాలని చెప్పి ఎప్పుడు తిరిగేది చూస్తే నిజంగా ఇటువంటి మనిషి మీకు ఎమ్మెల్యేగా దొరకడం అదృష్టము. మీరు ఒక్కసారి ధర్మశ్రీని మన రాజుగారిని పోల్చి చూడండి.